హాయ్ హలో అండి. వెల్కమ్ టు ప్రసాద్స్ కిచెన్. నేను మీ ప్రసాద్ వేములపల్లి. ఈరోజు చాలా పాతకాలం నాటి ఓ అద్భుతమైన రెసిపీతో మీ ముందుకొచ్చానండి. మినప పులుసు శరీరానికి చలవనివ్వడంతో పాటు ఎముకలను కూడా ఉక్కులా మార్చే అద్భుతమైన రెసిపీ. దీని తయారీ ఏంటో ఇప్పుడు చూద్దాము. స్టవ్ వెలిగించి చిన్న కడాయి పెట్టాను. అందులో ఒక పావు కప్పు పొట్టు మినపపప్పు పోస్తున్నాను. మీరు నార్మల్ మినపప్పు అయినా పోసుకోవచ్చండి. ఈ మినపప్పుని కమ్మటి వాసన వచ్చే వరకు గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. దీన్ని చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులో ఈ మినపప్పు వేసుకుందాము. వీటిని కొద్దిగా బరకగానే పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు నేను చూపించిన విధంగా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. మిక్సింగ్ బౌల్ తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని ముందుగానే నానపెట్టుకుని గుజ్జు తీసుకుని ఈ బౌల్లో పోసుకుందాం. ఇప్పుడు మనకి పులుసుకు సరిపడా నీళ్లను కూడా ఈ చింతపండు పులుసులో వేసుకుందాము. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. ఇక్కడ మాత్రం ఓ పావు కప్పు బెల్లం వేసుకోండి. మీరు బెల్లం అంతగా ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ బెల్లం పూర్తిగా ఈ చింతపండు గుజ్జులో కలిసిపోవాలి. ఇప్పుడు ముందు మనం మిక్సీ పట్టుకున్నాం కదా మినపసున్నిని, దాన్ని పూర్తిగా ఈ చింతపండు రసంలో వేసుకుని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలండి. ఉండలు ఉంటే బాగుండదు. పూర్తిగా కరిగే వరకు మనం దీన్ని కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే ఇవి వేయించుకున్నాం కదా, పెద్దగా ఉండలు కట్టవు. కాకపోతే మెత్తని పౌడర్ లాగా చేసుకుంటే మాత్రం ఉండలు కట్టే ఛాన్స్ ఉంది. మనం కొద్దిగా బరగ్గానే పట్టుకున్నాం కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 3 పచ్చిమిరపకాయలను కూడా సన్నగా తరిగాను, వాటిని కూడా వేసుకుందాము. వీటన్నిటిని మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మనం రుచి చూసుకుందామండి. ఉప్పు కారం సరిపోయిందో లేదో. కొద్దిగా ఉప్పు నాకు తగ్గినట్టు అనిపించింది, కొంచెం వేస్తున్నాను. గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేస్తున్నాను. ఈ మినప పులుసుకి ఇప్పుడు తాలింపు సిద్ధం చేసుకుందాము. స్టవ్ వెలిగించి ఒక చిన్న కడాయి పెట్టాను. అందులో టేబుల్ స్పూను నూనె వేసాను. చిటికెడు మెంతులు వేస్తున్నాను. 1/2 టీ స్పూను ఆవాలు, 1/2 టీ స్పూను జీలకర్ర వేస్తున్నాను. ఇందులో పప్పులేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకుని కొంచెం చిటపట్లాడనిద్దాము. ఒక 5-6 చిన్నవి ఎండుమిరపకాయలు కూడా వేసుకుని ఎర్రగా ఏగే వరకు వేయించుకుందాం. ఓ 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా వేయించేసుకుందాము. తాలింపు సిద్ధమైపోయింది. దీన్ని మినప పులుసులో కలుపుకుందాము. చూడండి, అద్భుతంగా ఉంది. చూస్తుంటేనే ఈ టేస్ట్ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఎక్కువగా శుభకార్యాల్లో పచ్చిపులుసుని పెడుతూ ఉన్నారు కదా, ఒక్కసారి దీని రుచి చూపించండి. కాంప్లిమెంట్స్ అన్నీ మీకేనండి. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేసుకుంటారా? ఇంట్లో కూడా అందరూ చాలా ఎంజాయ్ చేస్తారండి. అంత బాగుంటుంది ఈ మినప పులుసు. ఈ నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్ని మీకు తక్షణం అందుతాయి. మరిన్ని మంచి రెసిపీల కోసం నా ఛానల్ని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.